లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారో శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడడానికి సహాయం దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. తండ్రి, మాతో మాట్లాడమని ప్రభువా ప్రాధాయపడతా ఉన్నాం. ప్రభువా, మనుషుల మాటల వలన ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ, ప్రభువా నాయన మీరే మాట్లాడమని, ప్రభువా నాయన ఆదరించమని, గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, అవసరతలో ఉంటున్నప్పుడు, ఆందోళనలు ప్రభువా నాయన ఉంటున్నప్పుడు, అటువంటి సమయాల్లో వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు, తృప్తిపరిచారు, పోషిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, దేవుని సన్నిధి అనుభవించడానికి, ప్రభువాను ఈ స్వరం వినడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని ప్రాధాయపడతా ఉన్నాం. తండ్రి, కృప చూపించండి ప్రభువా. ఈ సమయంలో విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, లోబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి నేను ఒక స్నేహితుల ఇంటికి చాలా రోజుల తర్వాత వెళ్ళినప్పుడు, వాళ్ళు నాతో మాట్లాడుతూ ఒక 2 నిమిషాల తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరూ సడన్ గా వేరే రూమ్కి వెళ్ళిపోయారు. నేను చాలా రోజుల తర్వాత కలిశాను. చాలా రోజులు వాళ్ళు లోపలికి వెళ్ళి రావట్లేదు. ఏంటబ్బా ఎంతసేపు రావట్లేదని చూస్తే ఏంటంటే, అది నేను వెళ్ళిన టైంలో వాళ్ళు సీరియల్ చూసే టైం. టీవీలో సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ చూసే టైం అన్నమాట. అందుకని వాళ్ళు వెళ్ళిపోయి టీవీ ముందు కూర్చున్నారు. నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను, అయినా సరే వాళ్ళ టీవీ ఆ సీరియల్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన జీవితాలు మామూలుగా చూస్తే వీటి చుట్టూనే కొంతమంది ఆ టీవీ కార్యక్రమాలకు అనుగుణంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది రకరకాల వాటితో మన జీవితాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం. దేవుడు మన జీవితంలో దేవుని అధికారం మన జీవితంలో కనిపిస్తూ దానికి అనుగుణంగా మన ప్రణాళికలు ఉంటున్నాయా, లేకపోతే మన ఇష్టానుసారంగా, మన శరీరానుసారంగా మనం ఆలోచించుకొని దాని ప్రకారం మనం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నామా మన జీవితానికి అన్నది మనం ఆలోచించుకోవాలి ఉదయకాల సమయంలో.
యేసు ప్రభు వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాలనుకుంటే చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకు క్రైస్తవులంగా ఆయన జీవితం మనం అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనం ఎందుకు ప్రణాళికలు మన జీవితంలో వేసుకోవాలని అంటే, మన ప్రణాళికలు ఎందుకు ఆ విధంగా ఉండాలంటే, క్రైస్తవులంగా మనం జీవించాల్సిన జీవితమే యేసు ప్రభువారి జీవితం. ఆయనే మన జీవితాన్ని మన ద్వారా జీవిస్తారు. ఇది మనకు తెలుసు. క్రైస్తవులంగా మనం అర్థం చేసుకోవాల్సింది అందుకనే యేసు ప్రభు వారి జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం ఒకవేళ ఏదైనా ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళామనుకోండి, ఏదో పని మీద, ఆయన ఒక గంటలో వస్తారంటే వెయిట్ చేస్తూనే ఉంటాం. 2 గంటలైనా 3 గంటలైనా, ఎందుకంటే కలవాలని. అలాగే దేవుని మాటలు బైబిల్ చదివేటప్పుడు చాలా మనం అర్థం చేసుకొని చదువుతూ ఉండాలి. కొంతమంది భక్తులు చెప్పేది ఏంటంటే, ఒక్కొక్కసారి వాళ్ళు 2 వచనాలు 3 వచనాలే, ఒకసారి బైబిల్ అంతా అసలు ఏం చెప్తుంది అన్నది అర్థమైపోయిన తర్వాత ఒక్కొక్క వచనాన్ని వాళ్ళు ధ్యానం చేస్తూ దాని అర్థం తెలుసుకుంటూ ఇంకా దేవునితో సంబంధం ఎక్కువగా పెంచుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు, మెడిటేట్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఉంది కదా, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఉంది. సో ఈ రిలేషన్షిప్ అన్నది మనకు చాలా చాలా మోస్ట్ ప్రిషియస్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మోస్ట్ ప్రిషియస్ థింగ్ ఏదైనా ఉందంటే క్రైస్తవ జీవితంలో అది దేవునితో మనకున్న సంబంధం, ఆయనతో మనకున్న ప్రేమపూర్వకమైన ఒక నిబంధన, ఆ సంబంధం, అదే ముఖ్యమైనది. దేవుడు దానిని చాలా వాల్యూ చేస్తున్నాడు, ఆ రిలేషన్షిప్ని ఘనపరుస్తున్నాడు దేవుడు. దానికోసం ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి, మన జీవితాల్లో ప్రతి చిన్న విషయం పట్టించుకోవటానికి. ఒకసారి ఒక దైవ సేవకుడు ఏం చెప్పారంటే, ఆయన ఒక విమానంలో అమెరికా దేశం నుంచి ఇండియా వస్తూ ఉన్నారు. మధ్యలో విమానాలు మారారు. మధ్యలో ఒక ఊర్లో ఒక దేశంలో దిగి మళ్ళీ వేరే విమానం ఎక్కి అట్లా వచ్చిన తర్వాత ఇండియా వచ్చినప్పుడు ఆయన చూసుకుంటే ఆయన ఒక క్యాప్, తలకి ఒక క్యాప్ పెట్టుకొని వచ్చారనమాట. అయితే ఫ్లైట్లో క్యాప్ మర్చిపోయారు. అయితే ఈయన ఇక్కడ సామాన్లన్నీ చూసుకొని సూట్ కేసు అయి సర్దుకుంటా ఉంటే క్యాప్ కనిపించలేదు. సో ఆయన ఆ విషయం కూడా దేవునికి చెప్తా ఉన్నాడు. దేవా, నాకు క్యాప్ మిస్ అయిపోయింది, సూట్ కేసులో ఉంటే బాగుండు అనుకొని ప్రార్థన చేసుకొని సూట్ కేసు అంతా ఎతికితే సూట్ కేసులో లేదు. అయితే అఫ్ కోర్స్ ఆ క్యాప్ ఏం పెద్ద ఖరీదు కాదు, ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ ఆయన చూడండి, దేవునితో ఆయనకున్న క్లోజ్నెస్కి, ఆ సంబంధానికి ఆయన ఏంటంటే ఆ విషయం కూడా, దేవా నీ చిత్తం అయితే ఈ క్యాప్ నాకు మళ్ళీ దొరకాలి అని ప్రార్థన చేసుకున్నాడు, వదిలేశాడు. అయితే 20 days తర్వాత ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ క్యాప్ని ఈయనకి కొరియర్ చేశారు. చూడండి అంత అద్భుతం. సో అంటే దేవుడు మన ప్రార్థనల్ని, మన చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు. చిన్న చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా ఏ విషయాలైనా దేవునితో ఒక రిలేషన్షిప్, దేవునితో డైలీ మాట్లాడడం, ప్రార్థన చేయడం, దేవునితో కలిసి బ్రతకడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు దానికి వాల్యూ ఇస్తున్నాడు అని ఆ దైవ భక్తునికి, ఆ యొక్క ప్రార్థనకి ఆన్సర్ దొరికిన తర్వాత చాలా ఎక్కువగా అర్థమైంది. అందుకనే చూడండి, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన పడినటువంటి ఒక ఆవేదన చూడండి, చూడండి చాలా స్ట్రగుల్ అయిపోయారు ఆయన అన్నది మనకి కనిపిస్తుంది. ఆయన వేదన పడి 44వ వచనం,
22వ అధ్యాయం లూకాసు వార్త 44లో ఏమనుందంటే, ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. అంటే ఆయన ఆయన స్ట్రగుల్, దేవునితో ఆయనకున్నటువంటి స్ట్రగుల్. ఒక భక్తుడు ఏమన్నాడంటే, గెత్సెమనే తోటలో దేవుని ప్రేమను ఎప్పుడైనా గమనించారా? మనం దేవుని ప్రేమను సిలువలో మనం చాలాసార్లు చూసి మాట్లాడి చాలా మెసేజెస్ వినుంటాం. కానీ గెత్సెమనే తోటలో దేవుని ప్రేమ అన్నది ఎప్పుడైనా మనం అధ్యయనం చేస్తే, ఆలోచిస్తే చాలా, అంటే స్ట్రగుల్ అయిపోయాడు ఆయన, చాలా వేదన పడిపోయాడు. అంటే రక్తం, ఆ యొక్క చెమటే రక్త బిందువుల్లాగా అంత వేదన అయిపోయాడు. ఎందుకు అంత వేదన పడిపోయాడు అంటే, మరణం మీదకి వచ్చేస్తుందనా, లేకపోతే చనిపోవాలని అంటే అదేం కాదని అర్థం అవుతుంది. ఆయన ఫిజికల్గా సఫర్ అవ్వడానికి దానికి ఇలా దానికోసం కాదు, కానీ అది ప్రాముఖ్యం కాదు. కానీ దానికన్నా పాపం యొక్క ప్రభావం అన్నది భయంకరమైంది. అది ఏంటి అనంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న దేవునితో సంబంధాన్ని పాపం అనేది తీసేస్తుంది. అంటే సంబంధం పోయేటట్లు చేస్తుంది. మనం పాపంలో పడిపోతే దేవునికి దూరం అయిపోతాం. మనం పాపంలో కొనసాగుతూ ఉంటే దేవునితో రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞకు లోపడకపోవడం వలన, దేవుణ్ణి నమ్మకుండా సైతాను మాటలను నమ్మడం వల్ల దేవునితో సంబంధం కోల్పోయారు. దేవునితో రిలేషన్షిప్ పోయింది. చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది, మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకనే ఆ యొక్క మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. చూడండి, యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు చాలాసార్లు ఎప్పుడు బోధించిన, ఎప్పుడు దేవుని గురించి, తండ్రి గురించి మాట్లాడినా నా తండ్రి అని చెప్పేవాడు. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయమని రకరకాలుగా దేవునితో ఆయన తండ్రి అనే పోల్చుకునేవాడు, తండ్రి అనే పిలిచేవాడు, తండ్రి అనే మాట్లాడేవాడు, తండ్రి అని ప్రార్థన చేసేవాడు. కానీ ఇక్కడ చూస్తే నా దేవా నా దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే ఆ సమయంలో ఆ యొక్క శిలువ శిక్షను అనుభవించే సమయంలో మనందరి పాపపు యొక్క ప్రభావం ఆయన మీద పడిపోవడం వల్ల, మనందరి పాపం ఆయన మీద దేవుడు ఉంచడం వలన, తండ్రి ఉంచడం వలన, తండ్రితో యేసు ప్రభు వారికి కొన్ని గంటల పాటు రిలేషన్షిప్ లేదు. దేవుడు యేసు ప్రభు వారు చూడండి, దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి. దేవునితో ఉన్న ఆ సంబంధానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, ఒకవేళ నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని కూడా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడం ఇష్టం లేదు యేసు ప్రభు వారికి. చూసారా, దేవునితో ఉన్న సంబంధం మనం చాలా ఈజీగా పాపంలో పడిపోయి ఈజీగా దేవునికి దూరం అయిపోయే స్వభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం అసలు సీరియస్నెస్ ఉండదు, దేవునితో సంబంధం అనే సీరియస్నెస్ ఉండదు. ఒకసారి ఒక భక్తుడు, ఒక ఆయన బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడండి మాట్లాడడానికి ఆయనతో, ఏదో పని మీద వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆ యొక్క దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి, పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారు మీతో మాట్లాడడానికి అని చెప్తే, నేను అంతకన్నా
ప్రాముఖ్యమైన ఆయనతో నేను మాట్లాడుతున్నానని చెప్పండి. వెయిట్ చేయమనండి, నేను వస్తాను. చూసారా? అంటే మనం గాని అయితే బైబిల్‌ని అక్కడ పక్కన పెట్టి పోలీసు ఆఫీసర్ వచ్చాడని వెళ్ళిపోతాం. కానీ ఆయన దేవుని ఆ యొక్క బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన్ని కలవడానికి, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు. అంటే దేవునితో మనకున్న రిలేషన్‌షిప్‌ని, ఆ క్వైట్ టైంని, దేవునితో మనం సంభాషించే టైంని, ఆ దేవునితో గడిపే సమయాన్ని మనం చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటాం. దేవుడు కూడా అంత ప్రాముఖ్యంగా తీసుకుంటాడు మనతో సంబంధాన్ని. సో ఇది మనం మోస్ట్ ప్రెషస్ థింగ్ ఏదైనా ఉందంటే క్రైస్తవ జీవితంలో దేవునితో మాట్లాడడం, దేవునితో సమయం గడపడం, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా. చూడండి, వాళ్ళు గబగబ ఎవరు వచ్చారు ఏంటి పట్టించుకోకుండా టీవీ టైం అవగానే వెళ్ళిపోయారు. చూసారా? మనం దేవునితో బైబిల్ వాక్యం చదువుకోవడానికి అలాగా టైం దొరికినప్పుడల్లా వాక్యం చదువుకోవాలని, లేకపోతే టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలని అలాగ అనుకుంటామా? చాలాసార్లు అనుకోం. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో మనం ఎక్కువ సమయం గడపడం అన్నది, ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మీకు కొన్ని ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహాను భక్తుడు ఆ యొక్క దర్శనంలో ఆయన పద్మాస్ ద్వీపంలో ఆ యొక్క సంఘాల గురించి వాటి గురించి రాస్తున్నప్పుడు, దేవుడిచ్చిన దర్శనాన్ని వాటిని రాస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. చాలాసార్లు ఆ మాట ప్రతి సంఘానికి వాడబడింది. 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. మనం విక్టోరియస్ లైఫ్, ఓవర్కమింగ్ లైఫ్ మనం జీవించాలనుకోండి. అంటే పాపానికి అతీతంగా, అంటే పాపంలో పడిపోకుండా ఒక జీవితాన్ని మనం జీవించాలనుకుంటే, శరీరానికి లొంగని ఒక జీవితాన్ని మనం జీవించాలనుకుంటే, లోకాశలకి, శరీరాశలకి, జీవపు డంబానికి లోబడకుండా, ఈ ఫేమ్కి, నేమ్కి, వాటికి, మనీకి లొంగకుండా మనం విక్టోరియస్ లైఫ్ జీవించాలంటే ఏం చెప్తున్నాడంటే, దేవుని మాటలు వినమంటున్నాడు. ఎలాగా? చెవిగలవాడు ఆత్మ మాట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట, సంఘములతో చెప్పుచున్న మాట వినమంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినగలగాలి. అది డెవలప్ చేసుకోవాలి. అది కొంతమందికి మాత్రమే వినబడుతుంది. అంటే అందరికి చెవులు లేవని అర్థం కాదు ఇక్కడ. చెవిగలవనంటే చాలా మందికి స్పిరిచువల్ ఇయర్స్ ఆర్ నాట్ వర్కింగ్. స్పిరిచువల్ ఒక దేవుని వాక్యం, సరైన వాక్యం చెప్పారనుకోండి, ఎవరైనా వినరు. చెవులుంటాయి కానీ వినరు. అర్థం కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పాప జీవితం అవ్వచ్చు, లేకపోతే పాపానికి ఆకర్షించబడిపోవడం అవ్వచ్చు, ఈ లోక ఆశలతో ఉండిపోవడం అవ్వచ్చు. రకరకాల కారణాలు ఏదైనా, లోకం, శరీరం, పాపం, ధనాశ, ఇవన్నీ కూడా దేవుణ్ణి స్వరం వినకుండా చేసేస్తాయి. పద్మాస్ ద్వీపంలో యోహాను భక్తుడు వింటున్నప్పుడు ఒక ట్రంపెట్ సౌండ్ లాగా ఆయనకి దేవుని స్వరం వినబడుతుందంట. దేవుని స్వరం ఆయనకి ఎలాగ వినబడుతుందంటే, ఒక పెద్ద ట్రంపెట్తో వాయిస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత క్లియర్గా దేవుని వాయిస్ వినిపిస్తుంది. కానీ మనకి చాలాసార్లు మన గందరగోళాల్లో దేవుని స్వరమే వినలేము.
దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడాలనుకుంటాడు. మనకు వినే సమయం ఉండదు. 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చదువుకొని బైబిల్ అక్కడ పడేసి వెళ్ళిపోతాం. కానీ అలా అయితే దేవుని వాక్యం, దేవుని స్వరం వినలేం. ఇంకా చూడండి, ఇదే మాటను ప్రతి సంఘానికి చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే, నీకు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, మళ్ళీ అదే మాట, చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. చూసారా, నరకానికి వెళ్లకుండా చేసేస్తాడు జయించువాడు. ఇటువంటి విక్టోరియస్ లైఫ్ జీవించాలంటే మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఒకటి ఉంది, దేవుని స్వరం వినడం, దేవునితో రిలేషన్షిప్ ఉండడం, దాన్ని కాపాడుకోవడం. ఇంకా చూడండి 29వ వచనంలో 11వ వచనం 17వ వచనంలో కూడా ఉంది చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతని తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది ఎవరికి తెలియదు. అబ్బా, చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. మన్నాను భుజించేస్తాను అంటే మరుగైన విషయాలన్నీ దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేసేస్తాడు. చూడండి ఎంత క్లియర్గా దేవుని చిత్తం అర్థమైపోతుంది, దేవుని విషయాలు అర్థమైపోతాయి. ఇవన్నీ కూడా 29వ వచనంలో కూడా ఉంది. చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. అలాగే 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. అలాగే 3వ అధ్యాయం చివరి వచనం 22, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. అంటే ఇన్నిసార్లు దేవుడు రిపీట్ చేస్తున్నాడు. ప్రతి సంఘానికి చెప్పమంటున్నాడు, దేవుని స్వరం వినడం హ్యాబిట్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో రిలేషన్షిప్ కాపాడుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇది మనం నేర్చుకోవాల్సిన. అందుకని యేసు ప్రభు వారు అటువంటి ప్రార్థన చేశారు, అటువంటి వేదన చెందారు. వీలైతే నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించమంటే, ఆ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి ఆయనకి సెపరేషన్కి. అందుకని అంత వేదన చెందుతున్నాడు. కొన్ని గంటలే మళ్ళీ రెస్టోర్ అయిపోతుంది రిలేషన్షిప్, కానీ ఆ కొన్ని గంటలు దేవునికి దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. చూసారా, ఎందుకు నరకం అయిందంటే అక్కడ దేవునితో సంబంధం ఉండదు. ఎందుకు పరలోకం అయిందంటే అక్కడ 24 గంటలు దేవునితో రిలేషన్షిప్ ఉంటుంది, దేవునితో సంబంధం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం దేవునితో మాట్లాడచ్చు. యేసు ప్రభు వారిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి, యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు 24 గంటలు మన హృదయంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం బైబిల్ ఉన్నా మన దగ్గర లేకపోయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి, వాక్యాలు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎక్కువ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనకు సాయం చేస్తూ ఉంటాడు. దేవునితో సంబంధం పెరుగుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటాం. దేవునితో సంబంధం కోల్పోకుండా ఎలా ఉండాలన్న దానికి తగిన నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని దేవునితో కొనసాగించుకుంటూ ఉంటాం. చూడండి, ఎవరికైనా ఇల్లిటరేట్కి అంటే చదువు లేని వాళ్ళకి డాక్టర్ గారు పిలిచి నీకు క్యాన్సర్ రోగం వచ్చిందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి క్యాన్సర్ అంటేనే తెలియదు అనుకోండి. వాళ్ళు ఏదో చదువు లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అనుకోండి. క్యాన్సర్ గురించి ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయితే ఏమైంది అనుకుంటారు, క్యాన్సర్ వస్తే ఏమైంది అనుకుంటారు. కానీ అదే క్యాన్సర్ యొక్క భయంకరం, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ప్రభావం నిజంగా తెలిస్తే ఏం చేస్తాం? డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి
ఎలా పోగొట్టుకోవాలి, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని నానా ఇది చేసి ఆ టెస్టులు చేయించుకొని, ఈ టెస్టులు, కీమోథెరపీ అని, ఆ థెరపీ అని రకరకాలుగా ట్రీట్మెంట్ తీసుకొని తగ్గినంత వరకు మనకి నిద్ర పట్టదు. కానీ తెలియకపోతే అలాగే యేసు ప్రభువారి జీవితం గురించి తెలుసుకొని మనం పాపానికి ఎంత దూరంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారితో సంబంధం కోల్పోకూడదు, దేవునితో సంబంధం కోల్పోకూడదు అన్న దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి. దానికోసం ఏన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. టీవీలు వదులుకోవాల్సి వస్తుంది. బైబిల్ని ధ్యానం చేయాలంటే టీవీలు, సోషల్ మీడియాలు, రకరకాల చెత్త పుస్తకాలు, చెత్త ఇవన్నీ న్యూస్లు, ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. వదులుకుంటేనే దేవునితో రిలేషన్షిప్ సరిగ్గా ఉంటుంది. లేకపోతే వదులుకోవడానికి ఇష్టపడకపోతే జీవితం ఎక్కువ సమయం సోషల్ మీడియాలో, ఎక్కువ సమయం ఏదో జంక్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటే ఎక్కడ తెలుస్తుంది దేవుని వాక్యం ఎక్కడ అర్థమవుతుంది? అందుకనే స్పిరిచువల్గా డఫీర్ అయిపోతుంది. ఈ చెవులు పనిచేయకుండా అయిపోతాయి. అందుకే చెవుగల వాడు వినుగాక అని చెప్తున్నాడు దేవుడు. సో ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో సంబంధం ఎప్పటికప్పుడు రిస్టోర్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సంబంధంలో ఎదుగుతూ, దేవుని స్వరం ఈజీగా అర్థం చేసుకోగలే స్థాయికి ట్రంపెట్ లాగా మనకి దేవుని స్వరం వినబడాలి. ట్రంపెట్ లాగా వినబడాలి. సో దేవుని చిత్తం క్లియర్గా అర్థం అవ్వాలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. భక్తులు అనేక మంది అటువంటి స్థాయికి వెళ్ళారు. వాళ్ళన్నీ వదులుకోవడానికి ఇష్టపడ్డారు. ఈ లోకంలో ధనాశ, నేత్రాశ, జీవపు డంబాలు అన్నీ వదులుకున్నారు. పాపం అంతా వదులుకున్నారు. కాబట్టే వాళ్ళకి అటువంటి అద్భుతమైన జీవితం దొరికింది. వదులుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. మనం వదులుకోవాలి. దాని యొక్క భయంకరం క్యాన్సర్ లాంటిది అని మనం క్యాన్సర్ కన్నా భయంకరమైనది పాపం అని అర్థం చేసుకొని దాని నుంచి బయటపడాలి. దేవునితో రిలేషన్షిప్ పోకూడదు అన్నది యేసు ప్రభు వారు చూడండి, కొన్ని గంటలు కూడా ఆయనతో సపరేట్గా బ్రతకడానికి ఆయనకి ఇష్టం లేదు. అయ్యో ఇన్ని గంటలు దేవునితో సంబంధం లేకుండా నేను ఉండాలా అని ఆలోచిస్తూ వేదన చెందుతున్నాడు. మనం కూడా వేదన చెందాలి. పాపం పూర్తిగా నా జీవితం నుంచి పోవాలి అన్నది, దాని గురించి వేదన చెందాలి. దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థనలు, అటువంటి జీవితాలు మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో ఈ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మీ మాటలను బట్టి మీకు వందనాలు, మీ హెచ్చరికలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ వాక్యం భద్రపరచమని, ఫలించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, మీకు నమ్మకంగా జీవించడానికి, మీతో సంబంధం ఇంకా పెంచుకోవడానికి సహాయం దయచేయమని, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడపడానికి సహాయం దయచేయమని, ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించటానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.